ఉన్నదో అంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్ అన్నది మ్యాండేటరీ అనే సబ్జెక్ట్ ఉన్నదో దీనివల్ల ఏమైందంటే మనకి మెయిన్ ఓఎండ్ఎం ఇష్యూస్ కానీ లేదంటే ఈ రోజున మనం ఏదైతే 23 అక్టోబర్ నాడు ఇది కుంగిన విషయం అయిందో మేడిగడ్డ బ్యారేజీ దానికి ప్రధాన కారణం కింద కూడా వన్ ఆఫ్ ది రీజన్ కింద అయింది. ఇది మీకు ఇది మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం మీద 8 బ్లాక్స్ ఉన్నాయండి. 8 బ్లాక్స్లో ఇది రెడ్ కలర్ మార్క్ చేసినటువంటి ఏదైతే ఉందో ఇది 7th బ్లాక్. ఇది ఈ 7th బ్లాక్లో ఆ రోజున మనకి 20th పిల్లరు మనకి అది కుంగడం జరిగింది. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క బ్లాక్స్లో 11 బేస్ ఉంటాయి. అంటే యాజ్ ఏ సెట్ అనమాట. ఈ మొత్తం 11 బేస్ అన్ని కలిపి ఒక సెట్ కింద ఉంటుంది. అంటే మనకు ఒక 20th పిల్లర్ కుంగింది అని చెప్పినట్టుగా అంటే ఆ 20th పిల్లర్కి అనుసంధానం చేసే మొత్తం ఇవన్నీ కూడా ఒకటే సెట్ కింద ఉంటుంది. ఇటు 21st కానీ ఇటు 19th కానీ 18th కానీ 17th కానీ 16th కానీ ఇవన్నీ కూడా దాదాపు చాలా వరకు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఆ 20th పిల్లర్ వచ్చేటప్పటికి నియర్లీ 1.2 మీటర్స్ కిందకు కుంగడం జరిగింది. అంటే దాదాపు ఏదైతే ర్యాఫ్ట్ థిక్నెస్ దాదాపు 0.45 మీటర్స్ థిక్నెస్ ఉన్నటువంటి ర్యాఫ్ట్ భూమిలోకి దిగబడడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే దీని కింద ఉన్నటువంటి ఏదైతే దానికి ముందు సైడ్ కానీ వెనకాల కానీ ఏదైనా కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్స్ ఫెయిల్ అవడంతో మనకి కింద ఉన్నటువంటి మన వాటర్ కింద మైగ్రేట్ అవడంతో శాండ్ అంతా కింద కొట్టుకుపోయి కింద గ్యాప్స్ ఏర్పడి అవన్నీ కూడా ఏమైందంటే దాదాపు కుంగి కిందకి దిగబడడం జరిగింది. సో ఆ దిగబడడం వలన ఏమైందంటే మనకి ఆ 20th పిల్లరు కింద దిగడం జరిగింది. సో మీకు అంటే క్రొనాలజీ ప్రకారంగా అంటే ఇది బ్యారేజీ ఎప్పుడు స్టార్ట్ చేశారో దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏమేమి గవర్నమెంట్ ఏమేమి టేకప్ చేసింది అనే విషయాల మీద మీకు ఒక క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను సార్. ఇది మెయిన్ ఏంటంటే 1/3/2016 నాడు 2591 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత 8th మంత్ ఆగస్టులో 2016లో అగ్రిమెంట్ స్టార్ట్ అయింది. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు 21/6/19 నాడు ప్రాజెక్టును ప్రారంభించారు. దాని తర్వాత యాక్చువల్గా ఇనీషియల్గా అంటే ప్రారంభోత్సవం చేసినటువంటి వితిన్ 1 ఇయర్ లోపలే దాంట్లో మనకి వార్నింగ్స్ అంటే సంకేతాలు వచ్చినాయి అనమాట. అంటే బ్యారేజెస్తో లీక్ అవ్వడం, మన సాయిల్ బాయిలింగ్ అవ్వడం, హెవీ సీపేజ్ రావడం, ఇవి అన్నీ కూడా మనకి ఏంటంటే ప్రతి బ్యారేజ్లో నాట్ ఓన్లీ ఒక బ్యారేజ్ అని కాదు, ఒక బ్లాక్ 7 అని కాదు, ఒక మేడిగడ్ బ్యారేజ్ అని కాదు, 3 బ్యారేజీల్లో కూడా సైమల్టేనియస్గా మనకి సీపేజ్లు రావడాలు ఇవన్నీ కూడా మొత్తం జరగడం జరిగింది. సో మీరు చూస్తే అప్పుడు వితిన్ ఇమీడియట్లోనే 18/5/20 నాడే కన్సర్న్ అటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కన్సర్న్ ఏజెన్సీస్కి మేడిగడ్లోను అన్నారంలోను సుందేళ్లలోను కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎస్సీలు కూడా ఇది ఇన్సిడెంట్ జరిగే వరకు కూడా రెక్టిఫై చేయండి, జరిగినటువంటి తప్పులు అన్నట్లు రెక్టిఫై చేయండి అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 21/10/23 నాడు బ్లాక్ 7 దాంట్లో ఉన్నటువంటి 20th పిల్లరు మనకి దానికి కుంగడం జరిగింది. కుంగడం దాంతోపాటు ఈ నాట్ ఓన్లీ 20 కాకుండా 21, 19, 18, 17, 16 కూడా ఈ పిల్లర్లు కూడా కుంగడం జరిగినాయి. సో దీని మీద ఇమీడియట్గా ఏం చేశారంటే అప్పుడున్నటువంటి సిడిఓ ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి వెరిఫై చేయడం, ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నటువంటి సభ్యులు కమిటీ ఇమీడియట్గా హైదరాబాద్ రావడం, హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో వాటిని అన్నిటిని పరిశీలించి వాళ్ళు ఒక కారణాలు కూడా చూసి వాళ్ళు ఏం చేశారంటే ఒకటి మెయిన్ దీనికి కుంగుబాటు కారణం ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ లోపాలు ఉన్నాయని చెప్పేసి ఈ మూడాటిలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక్క విషయం మీరు దయచేసి గమనించాలి. ఆ స్లైడ్లో ఎర్రగా రాసింది 24th అక్టోబర్న